రైట్. ఇక పశ్చిమాసియాలో చూసుకుంటే కనుక హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్కి ట్రంప్ కూడా రీసెంట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు, ఖైదీలను ఇమ్మీడియట్గా వదిలిపెట్టాలి అని చెప్పేసి. సో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కి ఇస్లామిక్ దేశాలకి మధ్య ఉన్న ఉద్రిక్తతలు మూడవ ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు దారితీస్తాయంటారు? ఒక్కసారి ప్రపంచ పటంలో వెళ్ళి పశ్చిమ ఆసియా, ఇక్కడ పశ్చిమ ఆసియా అంటే వెస్ట్ ఏషియా అంటాం, కానీ పశ్చిమ ఆసియా అనేది ఇటు ఆఫ్రికాలో కొన్ని, నార్థన్ ఆఫ్రికా, ఈ మెడిటేరియన్ చుట్టూరు ఉన్న యూరోప్ కాంటినెంట్లో కొంచెం భూభాగం, అదే టర్కీ కొంచెం భూభాగం, తర్వాత వెస్ట్ ఏషియాలో సెంట్రల్ ఏషియా, ఇన్ని దేశాలు అంటే ఇటు ఆఫ్రికా, యూరోపు, ఏషియా, 3 కాంటినెంట్లు, 3 ఖండాలు కలిసే ఉండే ప్రాంతమే పశ్చిమాసియా. అది ఈ పశ్చిమాసియా అనేది ఇంటర్నేషనల్ టెర్రరిజానికి అడ్డాగా మారింది. ఇంటర్నేషనల్ టెర్రరిజం ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీస్, ఇప్పుడు టర్కీ, ఒకప్పుడు ఒట్టోమన్ ఎంపైర్, అన్నిటికీ క్రూసేడ్లు జరిగినాయి. ఇస్లాంకి ఇటు క్రిస్టియన్స్కి మధ్య జరిగిన క్రూసేడ్సే ప్రపంచంలో ఎప్పుడు అశాంతికి మూల కారణం. దాది ఇప్పుడు వెస్ట్ ఏషియా క్రూసేడ్స్కి మూలం. ఇది జార్జ్ డబ్ల్యూ బుష్ సెప్టెంబర్ 8, 2011 తర్వాత చెప్పిన మాట, ఇటు క్రూసేడ్ కంటిన్యూషన్ అని. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది క్రిస్టియన్స్కి సపోర్టివ్గా క్రిస్టియన్ ఐడియాలజీకి ఉంటే మిగిలిన ఇస్లామిక్ దేశాలు ఏముంటాయి, ఇస్లామిక్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ని వెస్ట్ క్రిస్టియన్ కంట్రీస్ ముందు కుదరవు కాబట్టి, డామినెన్స్ వాళ్ళది ఉంది కాబట్టి, వీళ్ళు టెర్రరిజం అనేది ఒక గెరిల్లా వార్ఫేర్ లాంటిది వాళ్ళు ఉపయోగించున్నారని తెలుస్తుంది. దీంతోపాటు వెస్ట్ ఏషియా అనేది ఎనర్జీ పవర్ హౌస్ అండి. ప్రపంచంలో 40 నుంచి 50% ఆయిల్, గ్యాస్, వెల్త్ అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ ఇంక్లూడ్ చైనా, రష్యా, ఇటు ఇండియా, అటు అమెరికా, ఈ ప్రపంచ పవర్స్ అన్నీ వెస్ట్ ఏషియాలో డామినెన్స్ కోసం చూసుకుంటాయి. ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఉంది, పెట్రోలియం, గ్యాస్ రిజర్వ్స్ వాళ్ళకి అవసరం కాబట్టి, సంపద అక్కడ ఉంది, పెట్టుబడులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో సూపర్ పవర్ పాలిటిక్స్ అక్కడ కొనసాగుతుంది. దానికి ఉదాహరణ అమెరికా సుమారు 3 డజన్ల సైనిక స్థావరాలను అక్కడ కొనసాగిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ని పెట్టి, ఇజ్రాయెల్ ద్వారా వీటి బ్రిటన్, యూరోప్ కంట్రీలు, అమెరికాలు ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాయి. తర్వాత ఇస్లామిక్ కంట్రీలు అన్నీ కలిసిగట్టుగా ఈ మధ్యన పోరాడుతూ ఉంటాయి. ఇంత దారుణమైన పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ ఇజ్రాయెల్ అనేది కృత్రిమంగా క్రియేట్ చేయబడింది. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ అనేది వెస్ట్ ఏషియాలో ఒక పెద్ద బాంబు. తర్వాత ఇరాన్లో సివిల్ వారు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరాటం అనేది ఒకటి. తర్వాత ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ మధ్య ఒకటి. ఇజ్రాయెల్ సున్నీ నేషన్, ఇజ్రాయెల్ తర్వాత షియా నేషన్స్, ఏది ఇరాన్ అధ్యక్షతను ఒక పక్కన. తర్వాత ఇరాన్ ఏం చేస్తారు, ప్రాక్సీ ఏంటి లెబనాన్లో, తర్వాత హిజ్బుల్లా, యమన్లో హౌతీస్, తర్వాత హమాస్ అనేది పాలస్తీనాలో క్రియేట్ చేసి 3 అక్కడ పెట్టుకుంది. ఈ తర్వాత ఈ సిరియాలో సివిల్ వార్స్, ఐసిస్, ఇటు పాకిస్తాన్ కూడా వెస్ట్ ఏషియాలో భాగం అనుకుంటే అక్కడ టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఆఫ్ఘనిస్తాన్, ఇదంతా ఒక పెద్ద కుంపట అనమాట ప్రపంచం మీద. ప్రపంచంలో ఏదైనా పెద్ద ఇష్యూ కాదని అతి సంక్లిష్టమైన సమస్యలు వెస్ట్ ఏషియాలో ఉంటాయి. చూడండి, గత 80 సంవత్సరాల నుంచి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాబ్లం ఇప్పటికీ అలాగే ఉంది. ఇజ్రాయెల్ తర్వాత జెరూసలేం ఇష్యూ, ఇది ఇష్యూ. తర్వాత ఇరాన్ అనేది సివిల్ వార్లో ఎప్పుడు అలాగే ఉంటుంది. షా 1979లో విఫలమైన తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది, ఐఆర్జీసీ గాడ్స్, అమెరికాకి లొంగదు. తర్వాత అరబ్బు, యుఏఈ ఇక్కడ కింగ్డమ్లు ఉంటారు, డిక్టేటర్ కింగ్డమ్లు, డెమోక్రసీ ఉండదు, ప్రజలకి ఎటువంటిది ఉండదు, అదొకటి. కాబట్టి సౌదీ అరేబియా బిన్ లాడెన్కి అడ్డాగా మారింది. బిన్ లాడెన్కి ఫండింగ్ ఇచ్చింది సౌదీ అరేబియా పీపుల్. సౌదీ అరేబియా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ గ్రేవ్ యార్డ్స్ ఆఫ్ ది సూపర్ పవర్, అది తాలిబాన్కి అడ్డాగా మారిపోయింది. ఇంటర్నేషనల్ టెర్రరిజం, బిన్ లాడెన్ అక్కడి నుంచి వెళ్ళి అమెరికానే అటాక్ చేయగలిగాడు. చూసుకోండి, ఇది వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియా చెబితేనే ఒక భయంకరం. ఇప్పుడు ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధానికి బీజం ఈ వెస్ట్ ఏషియా అనేది అతిపెద్ద కారణంగా కాబోతుంది. ఎందుకంటే పవర్ ఉంది, ఆ పవర్ అనేది అక్కడ ఇస్లామిక్ టెర్రరిజానికి అడ్డాగా. కాబట్టి ప్రపంచ యుద్ధం ఎక్కడొచ్చినా వెస్ట్ ఏషియా అనేది అతి కీలక పాత్ర పోషించబోతుంది. ఈ రోజుకి చూస్తే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా 57 ఇస్లామిక్ దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన కాడి నుంచి ఇజ్రాయెల్ ఇప్పటివరకు 6 దేశాల మీద అటాక్ చేసింది. అది ఇరాను, ఖతారు, మనం మర్చిపోకూడదు, అక్కడ సిరియా, లెబనాను, యెమెన్, ఇలా 6 దేశాల మీద అటాక్ చేసింది. రీసెంట్గా ఖతార్ మీద అటాక్తో అరబ్ దేశాల కూటమి అక్కడ బయటకు వచ్చినాయి, సున్నీ దేశాలు. అంతకుముందు ఇరాన్ మీద అటాక్ చేస్తే షియా దేశాలు. ఇప్పుడు సున్నీ షియాలు అస్సలు పడదనమాట వాళ్ళు. ఈ సున్నీ షియా యాక్సెస్ కలిసి ఈరోజు 57 దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్
ఇజ్రాయెల్ మీద శత్రుత్వం, దానికి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు ఇరాన్కి వీటికి సపోర్ట్గా ఇటు రష్యా చైనా. సో అదొక పెద్ద బీజంగా, అదొక పెద్ద అడ్డాగా మూడో ప్రపంచ యుద్ధానికి తయారైంది. అది ఇక్కడ ఏది జరిగినా ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే ప్రపంచంలో ఎనర్జీ అనేది ఆగిపోతుంది. ఇండియా, చైనా, రష్యా, తర్వాత అమెరికా ఇలాంటి దేశాలన్నింటికి ఆర్థిక సంక్షోభాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ మూడో ప్రపంచ యుద్ధం అక్కడ రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఎనర్జీ, దీనికి అంతర్జాతీయంగా సంక్లిష్ట సమస్యలు అక్కడ ఉండడం, సూపర్ పవర్ పాలిటిక్స్ అక్కడ ఉండడం, ఇజ్రాయెల్ అగ్రెసివ్నెస్, తర్వాత ఇస్లామిక్ మేము విక్టిమ్స్, ఇజ్రాయెల్ తర్వాత క్రూసేడ్స్కి అడ్డాగా ఉండడం, చారిత్రకంగా ఇవన్నీ కారణాలు. పశ్చిమాసియా అనేది మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ అక్కడ మొదలైంది. పశ్చిమాసియాలో మూడో ప్రపంచ యుద్ధం కొనసాగుతుందండి. ఇది కాదు అని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు, విశ్లేషణ పూర్తిగా లోతుగా మనకు అవగాహన కలిగి ఉంటే. రైట్. ఇక కమ్యూనిస్టు చైనా, అమెరికాల మధ్య ఆధిపత్య పోరు